సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ వైపు ఆసీనన్న గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులు దాదాపు 300 నుంచి 400 మంది కార్యకర్తలతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 8 బూతులు సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఆ 8 బూతులలో ఏ సమస్యలున్నా మన గౌరవనీయులు ఆసీనన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళు అప్పటికప్పుడు అడగగానే ఒక వార్డులో కరెంటు పోల్లు వేయించడం జరిగింది. అప్పటికప్పుడే కరెంటు పోల్లు వేయించడం జరిగింది, కరెంటు తేవడం జరిగింది. అదేవిధంగా మన నల్ల కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన సీఎం గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వం ఇప్పుడు చేసిన ఆ వాడ 8 బూతుల వాడలలో అత్యధిక మెజార్టీ ఆ నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు. ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవీన్ యాదవ్ గుండా అనేది ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని తిప్పికొచ్చిన ప్రజలకు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రజలకు వారికి ప్రత్యేకంగా మా వేములవాడ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వారిని అనవసరంగా అపాండాలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము చెప్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక మీ పార్టీలో పార్టీ అయిపోయింది, మీరు పక్కన జరగవలసిందే. ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకా ముందు ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బస్సు కావచ్చు, అదేవిధంగా కరెంటు ఫ్రీ కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు బంద్ కావచ్చు, ఇంకా ఎనలేని సేవలు చేయడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందుకొస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఈ గెలుపుతోటి మీకు కౌంటౌన్ మొదలైంది. అందుకు రేపు స్థానిక సంస్థలు కూడా ఇదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వారికి ఇక్కడికి నియోజకవర్గం నుంచి వచ్చిన మన నాయకులకు, అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తరఫున చెప్తున్నాను. అందుకు సహకరించిన అందరికీ చెప్తున్నాను. మొన్న జరిగిన ఉప ఎన్నికల యుద్ధంలో ఒకవైపు మతతత్వ పార్టీ, ఒకవైపు సెంటిమెంట్, ఒకవైపు అభివృద్ధి. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి బాటనే కోరుకొని రేవంత్ రెడ్డి నాయకత్వం కావాలి, నవీన్ యాదవ్ గెలుపు కావాలి, ప్రజలలో గరీబులకు అండగా ఉంటాడని ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీ దాదాపు 26,000 పై చీలకు మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే వీటిలో ప్రముఖ పాత్ర వహించిన మా వేములవాడ శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారు, అలాగే అనుచర వర్గమైన పోయి దాదాపు 15 రోజుల నుంచి అక్కడ కష్టపడి ప్రజలను ఓటు అతిథి అభివృద్ధి ఇలా జరుగుతుంది, మా రేవంత్ రెడ్డి సుసాధ్యం జరుగుతుందని చెప్పి వాళ్ళతో ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దీని సందర్భంగా మా పట్టణ అధ్యక్షుల సందర్భంలో సీట్లు పంపిణీ మరియు కార్యక్రమం జరిపిన చాలా అందరికీ కృతజ్ఞతలు. జై కాంగ్రెస్. అన్నట్టు ఈరోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆలోచన చేసి ఒక యువ నాయకత్వం జూబ్లీహిల్స్ లో ఉండాలనే ఉద్దేశంతో నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం జరిగింది. వారి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి కాంగ్రెస్ పార్టీ ఏమేం పనులు చేస్తున్నది, ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని వివరించి చెప్పడంతోనే జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇలా అభివృద్ధి పథంలో ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా 3 సంవత్సరాలు, రాబోయే ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇలా ఆలోచన చేసి జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ కు పట్టం కట్టడం జరిగింది. ఒక విధంగా చూడండి, జూబ్లీహిల్స్ అంటే రాష్ట్ర లేబర్లే అక్కడ ఉన్నవారు బాగా ధనవంతులు, ఉన్నత వ్యక్తులు అనే భావన ఉండే. మొన్న మేమందరం పోయి చూస్తే ఆ గల్లీలు 2 ఫీట్లు 3 ఫీట్ల గల్లీలు చూస్తే చాలా ఇబ్బందులకు గురైనాం. మన పల్లెటూర్ల కంటే ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు బతుకుతున్నారు. 15 సంవత్సరాల నుంచి మభ్యపెట్టి
టీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కి 15 సంవత్సరాలైనా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు, మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు ఎర్రగడ్డ డివిజన్లు ఇవ్వడంతోనే మేమందరం పోవడం జరిగింది. ఇల్లు తిరిగి ఇలా ప్రజలను ఓటు అభ్యర్థిస్తే ప్రతి ఒక్కరు ముందటుండి ఇలా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కే గెలిపియాలన్న ఉద్దేశంతో అందరూ ముందడికి రావడం జరిగింది. ఒక విధంగా చూడండి, 1,00,000 మందికి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒక శ్రీమంతం 1,00,000 మందికి ఒకేసారి చేసి ఇక ప్రజానీకాన్ని ఆదుకున్న ఘనత ఏ ఒక్కరు కూడా వారి దగ్గరికి పోయి చెయ్యి చాపితే ఇలా లేదనకుండా పేదరికానికి అండగా ఉన్న నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ఇలా జూబ్లీహిల్స్ బాగుపడుతుంది, ప్రజలు ముందంజలో ఉంటారు అనే భావనతోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసిర్రు. సిటీలో చాలా కష్టం, ఎందుకు అని అంటే మేము చూస్తున్నాం అక్కడి పరిస్థితులను చూస్తుంటే ఎవరికొవరికి సంబంధం లేకుంటుంటారు. అయినా కూడా నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరికి ప్రతి వాడకు పోయి ఏ రాంటి 11 గంటల కానీ 12 గంటల కష్టం వస్తే అక్కడ ఉంటాడు అనే భావనతోని ఇలా నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ప్రజలకు చెప్పిందే చేస్తారు తప్ప కల్లి బుల్లి మాటలు కాదు. ఇలా వారి తండ్రి కొడుకుల మీద ఎన్నో విధాల కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఆకు రౌడీ అని కథ అని. ఇలా ఒక్కసారి కళ్ళు తెరుచుకొని కేటీఆర్ చూడాలి, ఎన్ని ముసుగులలో 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కుళ్ళగొట్టి అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకసారి ప్రజలు ఆలోచన చేసిస్తున్నారు, తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు తరిమి కొట్టే విధంగా ముందటుంటారని కూడా భావన చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాలపై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం వల్ల ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ తిప్పాపురంలో ఈరోజు టపాసులు కలుపుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆసీనన్ గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా ఇచ్చిన సందర్భంలో అక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరము అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఈరోజు గెలుపులో మేము కూడా భాగస్వామ్యం అయి ఈరోజు పెద్దలు ఆసీనన్ గారి నాయకత్వంలో అందరం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వెళ్లడం జరిగింది. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఉద్దేశం ఇది ఈరోజు ఈ యొక్క గెలుపుతోని తేటతెల్లమైంది. ఈరోజు రానున్న ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈరోజు వేములవాడ పట్టణంతో పాటు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఇయ్యని రేషన్ కార్డులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకోవడం, ఈరోజు సన్న బియ్యము ఈరోజు ఇచ్చుకోవడం కానీ, ఈరోజు చెప్పుకుంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చేస్తూ ముందుగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఆసీనన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.